ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ ఈదర్ రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఈదర్ రామకృష్ణ గారు, అదానీకి సంబంధించిన సోలార్ ఎనర్జీ టెండర్ల వ్యవహారంలో ఈ అవినీతి భాగవతంలో మరొక పేరు కూడా చాలా కీలకంగా వినిపిస్తుంది, చాలా ప్రముఖంగా కూడా బయటకు రావడం జరిగింది. సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక రబ్బర్ స్టాంప్గా వ్యవహరించింది. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ని అలా పక్కన ఉంచి ఈ వ్యవహారం అంతా కూడా గౌతమ్ అదానీ నడిపించుకున్నారు. ఆట ఎలా ఉండాలి, ఆటలో గెలుపోవటంలో ఎలా ఉండాలో కూడా ఇది మొత్తం కంప్లీట్గా కూడా అదానీకి అనుసరణలోనే జరిగిందంటూ కూడా ఇక్కడ సెకి పేరు కూడా ప్రప్రథమంగా వినిపిస్తోంది. ఏంటి అసలు ఈ సెకి అంటే ఏంటి? ఈ సెకికి గౌతమ్ అదానీకి మధ్య ఎటువంటి లోగుట్టు వ్యవహారం జరిగిందంటారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం ప్రేక్షక పాత్రే కనిపిస్తుందండి ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక 10 గిగావాట్ పవర్ ప్రాజెక్ట్స్ సోలార్ ఫీల్డ్లో పెట్టాలని చెప్పేసి టెండర్స్ పిలవడం జరిగింది. సో టెండర్స్ ఎందుకు పిలిచారు, పిలవాల్సిన సందర్భమా కాదా అని మనం డిస్కషన్ చేయకుండా మామూలుగా చూస్తే అదానీ వాళ్ళు ఈ టెండర్స్ గెలుచుకోవడం జరిగింది 10 గిగావాట్స్కి. సో గిగావాట్స్ గెలిచిన తర్వాత కానీ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అని జరుగుతాయి. ఎవరైతే పవర్ ఇస్తున్నారో, ఏదైతే ప్రైవేట్ కంపెనీ పవర్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్కి ఇస్తున్నారో వాళ్ళతో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ చేసుకోవాలి. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ చేసుకునే ముందు పవర్ సప్లయింగ్ అగ్రిమెంట్స్ అయితేనే ఇవి చేయాలి. సో పవర్ సప్లయింగ్ అగ్రిమెంట్స్ ఎవరితో చేసుకోవాలి? స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ డిస్కమ్స్తో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పవర్ డిస్కమ్స్తో. సో స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఈ బ్రైబరీ కేసులు ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్స్ మనం చూస్తే జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, అట్లాగే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అలాగే తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలతో పవర్ సప్లయింగ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఫైనల్గా. కానీ ఈ అన్ని ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్ స్పీడప్ చేయలేదు కాబట్టి అదానీనే చేశారు. అదానీనే బ్రైబ్స్ ఇచ్చి ఈ పవర్ సప్లయింగ్ అగ్రిమెంట్స్ స్పీడ్గా చేసుకొని పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ స్పీడ్గా అయ్యేటట్టు చూసుకున్నారని ఈ టోటల్ బ్రైబరీ కేసులో ఉన్న కీలకమైన అంశం అండి. అంటే ఇక్కడ వీళ్ళ పాటికి వీళ్ళు టెండర్స్ పిలిపించుకోవటము, అట్లాగే పవర్ సప్లై అగ్రిమెంట్స్ చేయించుకోవటము అన్ని కూడా అదానీ చేశారు. కేవలం ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అపేక్షక పాత్ర వహించింది అనేది ఇక్కడ మొత్తం పిక్చర్ చూసినప్పుడు అర్థం అవుతుంది. టోటల్ అన్ని సైడ్స్ మనము చూసినప్పుడు ఇక్కడ అర్థం అవుతుంది. అంటే ఒక పనులు స్పీడ్ గా జరగాలంటే చాలా కష్టమైన దేశంలో ఉన్నాం మనం. సో కానీ ఇంత స్పీడ్ గా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్, పవర్ సప్లయింగ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా అంత స్పీడ్ గా జరిగినాయి అంటే ఒక బలమైన శక్తి, బలమైన ఫోర్స్లు ఉండాలి. ఆ ఫోర్సే అదానీగా ఇప్పుడు కనిపిస్తుంది. గతంలో మనం చూసినప్పుడు హైడల్ పవర్, హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ లో జరిగినప్పుడు కూడా చాలా అవినీతి కేసులు, చాలా అవినీతి భాగోతాలు బయటపడ్డాయి. అప్పుడు కూడా ఎట్లాగో అంటే ఒక చీఫ్ మినిస్టర్ సెక్రటరీలు వాళ్ళు ఉత్తరాఖండ్లో, అలాగే హిమాచల్ ప్రదేశ్లో జస్ట్ వాళ్ళు ఇచ్చేస్తే ఇక్కడ చాలా మంది వెళ్ళి మన ఏపీ, తెలంగాణ నుంచి కూడా చాలా మంది ప్రమోటర్స్ పవర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. కొన్ని ప్లాంట్స్ వరదల్లో కొట్టుకుపోవడం, కొన్ని ప్లాంట్స్ అప్పుడు బ్రేక్ ఈవెన్ కాకపోవడం, తర్వాత కొన్ని డెట్ రిటర్న్ అయిపోవడం, ఇట్లా రకరకాలు చూసాము. కేవలం 1-2 మాత్రమే సర్వైవ్ అన్నట్టు అర్థం అవుతుంది. సో అట్లాగే ఇది న్యూ కైండ్ ఆఫ్ గేమ్. ఈ గేమ్లో అదానీ పాత్ర కీలకంగా ఉందని యుఎస్ ఫెడరల్ కోర్టు కనిపెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.